హలో వెల్కమ్ టు మై ఛానల్ ద గ్రేట్ సౌత్ ఇండియన్ కిచెన్. ఈరోజు మనము సొరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దామండి. సొరకాయని ఇంగ్లీష్లో బాటిల్ గార్డ్ అని కూడా అంటారు. ఇది చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ సొరకాయలో. ఇది మనకు స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తుంది, అలాగే వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతుందండి. ఇది అరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది ఈ సొరకాయ. అలాగే నిద్ర పట్టకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఇలా సొరకాయని రెగ్యులర్ గా చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. ఛానల్ ని ఫస్ట్ చూస్తున్న వారు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని వాష్ చేసుకుందామండి. ఇది వాష్ చేసుకున్నాక కొంచెం పసుపు వేద్దామండి. ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు, ఒక 10 ఎండుమిర్చిని ఇట్లా తుంచి వేసుకోండి. 2 చిన్నవి టమోటాలు కట్ చేసి వేసుకోండి. ఇట్లా నేను హాఫ్ సొరకాయని ఇట్లా కట్ చేసుకున్నానండి, అది కూడా వేసేద్దాము. కొంచెం కరివేపాకు, ఒక చిన్న ఆనియన్ ఇట్లా క్యూబ్స్ లా కట్ చేసి వేసుకోండి. 1/4 స్పూన్ మెంతులు, 1/4 స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర అండి. కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పప్పుకు. సో నేను ఇక్కడ ఒక చిన్న కట్ట వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత కొన్ని వాటర్ వేద్దామండి. పప్పు మునిగే వరకు సరిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసి ఇది మూత పెట్టి మనము ఒక 4 విజిల్స్ తెప్పిద్దామండి, ఉడకనిద్దాము. 4 విజిల్స్ తర్వాత చూద్దామండి. కుక్కర్ ఓపెన్ చేసి అంతా మనకు పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మనము ఎంపుకుందాము. కొన్ని ఇట్లా సొరకాయలు మనము తీసి కప్పులో పెట్టుకుందామండి. అన్నీ వెంపితే బాగోదు, సో అందుకని కొంచెం అట్లా మనకు పప్పులో తినేటప్పుడు కొంచెం నంచుకోవడానికి ఉంటాయి. ఇప్పుడు మనము 1 స్పూన్ సాల్ట్ వేసి ఎంపుకుందామండి పప్పుని. చూసారు కదండి, ఇట్లా కచ్చా పచ్చగా మనం ఎంపుకుంటే బాగుంటుంది పప్పు. మరి పేస్ట్ లాగా అయితే బాగోదు రైస్లోకి. సో ఈ మాత్రం సరిపోతుంది. సో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కొన్ని సొరకాయలు కూడా వేసేద్దాము. సో పప్పు రెడీ అయిందండి. మనం ఇప్పుడు దీనికి పోపు పెట్టేద్దాము. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేద్దామండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, ఒక 5-6 వెల్లుల్లిని కచ్చా పచ్చగా అట్లా దంచుకున్నానండి. ఇట్లా ఇది వేసేద్దాము. ఒక చిన్న ఆనియన్ని స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను, అది వేసేద్దాం. 3 ఎండుమిర్చి వేద్దామండి. కొద్దిగా కరివేపాకు. అన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపిద్దామండి. సరిపోతుందండి. ఈ మాత్రం వేగితే పప్పులోకి వేసేద్దాము. ఒక్కసారి మళ్ళా స్టవ్ మీద పెట్టి 1 మినిట్ మనం అట్లా కొంచెం పప్పు ఉడకనిద్దామండి. చూసారు కదండి, పప్పు ఉడుకుతుంది. సో మనము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసేసుకుందాము. అంతేనండి, వేడి వేడి సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. చాలా మంది సొరకాయ పులుసు కూరలు ఇష్టపడరు కదండి, అలాంటి వాళ్ళకు ఇది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ పప్పు అండి. ఈ పప్పును మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందని ఒక కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.